సెన్సేషన్ కంపెనీ వాళ్ళది డెక్స్ట్రాన్ పత్తిలో రెండోసారి పిచికారీ. ఎకర డోస్ వచ్చి 250 ml. బయోవారిది. ఒక 15 రోజులు అయితే క్వాలిటీ అయితే మెయింటైన్ అయ్యింది. తెల్లదోమకి పచ్చదోమకి పూత రావడానికి మెత్తదనానికి. దీనిలో 2 బుడ్లు అయితే ఉంటాయి. విడివిడిగా 2 బకెట్లో కలుపుకొని పిచికారీ అయితే చేసుకోవాలి. అండ్ డెక్స్ట్రాన్ కాంబినేషన్గా హ్యూమిక్ యాసిడ్ అయితే వేస్తున్నాను. రూట్ పవర్ హ్యూమిక్ యాసిడ్ తోట నలుపు రావడానికి, వేరు వేస్త పెరుగుదలకి. ఒకసారి పిచికారీ. మొదటి దశలో అయితే మేము ప్రైడ్ నౌకరాన్ 2 కాంబినేషన్తో వేసాము. ఇది రెండోసారి పిచికారీ. 45 రోజుల తోట. ఇది నల్లగా అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు ఎకరానికి 125 grams అయితే సరిపోద్ది. 1/4 kg కూడా వేసుకోవచ్చు. కొంచెం డోసు తగ్గించేస్తున్నాం స్టార్టింగ్ కాబట్టి. ఇలా పౌడర్ రూపంలో ఉండదని వేసుకోవాలి, ఎందుకంటే పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. మనం లిక్విడ్ రూపంలో ఎక్కువగా వాడుతుంటారు. లిక్విడ్ రూపంలో అయితే పర్సంటేజ్ అయితే చాలా తక్కువగా అయితే ఉంటుంది పర్సంటేజ్. పౌడర్ రూపంలో దానిలోకి అయితే ఇలా పౌడర్ రూపంలో ఉండడానికి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఉంది もう食べて。నలభై రోజుల పత్తి తోట ఇది. ఇప్పటివరకు ఒకసారి మందు అయితే పిచికారీ చేశాను, ప్రైడ్ నొక్రాను. రెండో దశలో ఇప్పుడైతే డెక్స్ట్రాన్ అయితే పిచికారీ అయితే చేశాను. ఇంకో 15 days వరకు ఎటువంటి మందు అయితే అవసరం లేదు డెక్స్ట్రాన్ కొట్టిన తర్వాత. ఈ లోపల పురుగు ఏదన్నా అటాక్ అయితే పురుగు మందు అలాంటివి అయితే పిచికారీ అయితే చేస్తాము. మ్యాక్సిమం అయితే ఎటువంటి చీడపేడలు అయితే ఆశించవు. 25 years తర్వాత మేము మొదటిసారిగా పత్తి అయితే వేసాము. ఇప్పుడు నా చిన్న టైంలో అయితే మా నాన్నగారు వేశారు ఇది పత్తి. మొదటిసారిగా అయితే మేము ఈ పొలాన్ని పత్తి అయితే వేసాము.